ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దామని విజయనగరం జిల్లా చైల్డ్ రైట్స్ చైర్మన్ పి చిట్టిబాబు అన్నారు. జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్ ప్రజ్వల సంఘం డిబిఎస్యు ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం, బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే నేరం అనే గోడపత్రికను జిల్లా చైల్డ్ రైట్స్ చైర్మన్ పి చిట్టిబాబు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు చూరగాల చిట్టిబాబు, ప్రధానోపాధ్యాయుడు రాయపల్లి శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి చిట్టిబాబు మాట్లాడుతూ బాల కార్మికుల నిర్మూలన సామాజిక బాధ్యత అని 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రపంచ దేశాలు అంగీకరించాయన్నారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జూన్ 12న ప్రపంచమంతా కొనియాడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఈరోజు జూన్ 12న ఈ అంతర్జాతీయ బాల కార్మిక ఒప్పందాల్లో భాగంగా బాల కార్మిక వ్యవస్థ పెరిగిపోతూ ఉంది. బాలల హక్కులనే ఉల్లంఘించబడుతూ ఉన్నాయి. మరి బాలల హక్కులు ఏదైతే 1991లో అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక ద్వారా పిల్లలకు హక్కులు కల్పించినప్పటికీ నేటికి కూడా పిల్లలు బడిలో ఉండాల్సినటువంటి పిల్లలు పనిలో కనిపిస్తూ ఉన్నారు, ఇటుక బట్టీలో కనిపిస్తున్నారు, హోటల్లో కనిపిస్తున్నారు, ఈ దుకాణాల్లో కనిపిస్తున్నారు, రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తున్నటువంటి చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. పిల్లలను తీసుకుని అనేక మంది అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బాలల యొక్క హక్కులకు భంగము కలుగుతూ ఉంది. బాలల హక్కులకు భద్రత అనేది లేకపోతూ కనబడుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాలు కానీ బాలల హక్కుల ఒప్పందాలు కానీ చూస్తే బాలల హక్కుల యొక్క ప్రాధాన్యతను వాళ్ళు గుర్తించారు. అందుకనే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే పేరు మీద 2030 నాటికి ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పి ఇదిగో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో బాల యొక్క హక్కులకు సంబంధించి నాణ్యమైన విద్యకు సంబంధించి పెట్టడం జరిగింది. అయితే వాస్తవానికి మన కళ్ళ ముందు కనిపిస్తున్నది 2030 నాటికి సాధిస్తామన్నారు. ఇప్పటికీ మనం 2024లో ఉన్నాం. ఇంకా 6 సంవత్సరాలు మాత్రమే మన కళ్ళ ముందు కనబడుతుంది. ఈ 6 సంవత్సరాలలో బాల కార్మికులు అనే వ్యవస్థ ఎక్కడ లేకుండా బాల కార్మికులను దేశంగా రూపొందాలి, బాల కార్మికులను రాష్ట్రంగా రూపొందాలి, బాల కార్మికులను జిల్లాగా రూపొందాలి. అది జరగాలనుకుంటే ఇది సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎక్కడ బడి బయట పిల్లలకు కనిపిస్తే వెంటనే 1098కి ఫోన్ చేయాలి. బడి బయట పిల్లలకు కనిపించినట్లయితే మనం తక్షణం 1800100722కి ఫోన్ చేసి సమాచారం అందించాలి. ఎక్కడ కూడా బాలలు అనేవాళ్ళు భిక్షాటనలో కానీ, స్ట్రీట్ చిల్డ్రన్గా కానీ, కార్ఖానాల్లో కానీ, పరిశ్రమలో కానీ ఎక్కడ కూడా కనబడకుండా వారందరినీ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్య అందించి జీవించే హక్కును కాపాడడం ద్వారా వారికి జీవన భద్రతను నిలబెట్టగలుగుతాం, బాలల హక్కులకు భరోసా ఇవ్వగలుగుతాం. అందుకని డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జూన్ 1 నుంచి 30 తారీఖు వరకు ఈ చైతన్య ప్రచార కార్యక్రమాలని డిస్ట్రిక్ట్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.